కళ్ళు పూర్తిగా మూసుకోవాలి. శ్వాస మీద ధ్యాస అనేది బ్రహ్మర్షి పత్రిజీ గారు మనకు అందించినటువంటి ధ్యాన సూత్రం, శక్తి సూత్రం. ఇట్స్ ఏ సింపుల్ రెమెడీ ఫర్ ఆల్ థింగ్స్. ధ్యానంతో మనం సాధించలేనిది ఏదీ లేదు. ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి, మానసికపరమైనటువంటి శక్తియుక్తులు మనం పొందడానికి ధ్యానం ఉత్తమ మార్గం. సాధారణంగా మెడిటేషన్ మాస్టర్స్ అయిన మేము ఈ నాట్యాన్ని కానీ సంగీతాన్ని కానీ ఇంకా మంచి స్థితిలో తీసుకెళ్ళగలుగుతున్నాము అంటే ధ్యానం ఒక మంచి సూత్రం, ధ్యానం ఒక మంచి సాధనం. అందుకే ఈ కృష్ణ వందే జగద్గురు ధ్యాన సంగీత నృత్యోత్సవం కూడా ధ్యానంతో మొదలు పెడుతున్నాం. బ్రహ్మర్షి పత్రిజీ గారు అత్యంత సులువైన, చక్కనైన, సరళమైనటువంటి మార్గాన్ని శ్వాస మీద ధ్యాస, కళ్ళు మూసుకొని మీరు ఎలా గాలి పీల్చుకుంటున్నారో అబ్జర్వ్ చేయండి అమ్మా, అలాగే ఎలా గాలి వదులుతున్నారు. పేరెంట్స్ అందరూ కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయండి. ఓన్లీ 1 minute, ఓన్లీ 1 minute నా రిక్వెస్ట్ మేరకు ధ్యానం చేయండి. తర్వాత రాను మీరు ఇంటికి వెళ్ళి మాస్టర్ గారు ఎందుకు చెప్పారు అని ఒక 10 రోజులు 11 రోజులు మీరు చేయండి. మీకు ఉండేటువంటి హెడ్ఏక్స్ కానీ, మెంటల్ టెన్షన్స్ కానీ, మానసిక దౌర్బల్యత కానీ పోయి ఒక చక్కటి శక్తిని పొందుతాం. అత్యంత సులువైన మార్గం ధ్యానం, అత్యంత సులువుగా ఆరోగ్యాన్ని అందించుకునే మార్గం, మనలోకి మనం ప్రయాణించేటువంటి అత్యుత్తమ సాధనం ధ్యానం. అటువంటి ధ్యానంతో ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుంటున్నాం. ధ్యానానికి పరమ గురువు కృష్ణ భగవానుడు కూడా. అందుకే ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఏ విధంగా పాంచాలీదేవికి అన్యాయం జరిగిందో ఆయన ఏ స్థితిలో ఉన్నా ధ్యాన స్థితిలో తెలుసుకొని వెంటనే చీరలు అందించి ద్రౌపది మాన సంరక్షణ చేయగలిగారు. ధ్యానంలో ఉంటూనే అర్జునుడికి భగవద్గీతను ఇవ్వగలిగారు. శివుడు పరమ ధ్యాని, కృష్ణ భగవానుడు అత్యుత్తమ ధ్యాని. అలా మన ఇండియన్ మైథలాజికల్ సిస్టంలో కానీ, మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో కానీ ధ్యానానికి మనం అనుకుంటున్న భగవంతులకు చాలా సంబంధం ఉంటుంది. ఆ భగవంతుడికి మరో పేరే మాస్టర్ లేదా గురువు అంటారు. ధ్యానాన్ని నేర్పేవాడే గురువు. మరొక 1/2 minute పరమ గురువు అయిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి మనం నమస్సులు అందజేసుకుంటూ, వారి ఇచ్చిన ధ్యాన మార్గంలో మేము చాలా దేశాల్లో ధ్యానం, నృత్యం, సంగీతం సంబంధించిన ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. ధ్యానంతో మనందరం ఆరోగ్యవంతులు అవుదాం. పిల్లలు మరింత చురుకుగా ఉండడానికి, జ్ఞాపక శక్తి పెంపొందించడానికి, చక్కటి ఆధ్యాత్మిక లక్షణాలు అలవడడానికి మూల కారణమైనటువంటి ధ్యానంతో ఈ కార్యక్రమాన్ని మనం సుగమం చేసుకుందాం. 10, 9 కళ్ళు మూసుకొని ఉండాలి. 8, 7, 6, 5, 4, 3, 2, 1. 2 చేతులు ఒకసారి రప్చర్ చేసుకొని కళ్ళు నెమ్మదిగా తెరిచి కళ్ళ మీద పెట్టుకొని స్లోగా కళ్ళు ఓపెన్ చేసుకోండి. ధ్యానాన్ని అందించిన పరమ గురువు కృష్ణ భగవానునికి, బ్రహ్మర్షి పత్రిజీకి, ఇతర గురువులందరికీ మనం చప్పట్ల రూపంలో